తాడూరు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. వారు అన్నట్టుగా ఇందాక ఆర్డీఓ వచ్చింది ఇక్కడ. ఆర్డీఓ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్. ఎంఆర్ఓ అంటే థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్, అంటే న్యాయమూర్తి అని అర్థం. ఇట్లా చనిపోయింది కదా, ఒక పాప చనిపోయింది, ఇట్లా దాడి జరిగింది. మరి ఇంత పెద్ద దాడి జరిగి ఒక బిడ్డ చనిపోయి తిండి లేదు. ఒకసారి గణేష్ ఒకసారి లేచి నిలబడు. వారం రోజుల నుంచి 7 రోజుల నుంచి ఒకే జత బట్టలు వేసుకున్నాడు ఈ బాబుని. చూడండి, ఇక్కడ మీడియా వాళ్ళు ఉంటే హృదయం ఉన్న మీడియా చూపించండి. ఈ బట్టలు ఎట్లున్నాయి? తిండి లేదు, కాళ్ళ మీద దెబ్బలు, ఒంటి మీద దెబ్బలు, పాత మురిగిపోయిన బట్టలు, పళ్ళు ఇరిగిపోయి, పెదాలు ఇరిగిపోయి, చిరిగిపోయిన బట్టలు. 10 రోజుల నుంచి బట్టలు 8 రోజుల నుంచి వేసుకుంటాడు ఈ బట్టలు. సిగ్గున్నదా అంటున్నా ఈ రాజ్యానికి? సిగ్గు శరమున్నదా పోలీసు వాళ్ళకి అంటున్నా? ఆ తల్లి తిండి లేక మెతుకు ఇచ్చినా కూడా మన ధర్నాలో అన్నం పెట్టినా కూడా తినబుద్ధి కాలే. ఎట్లా తింటుంది మా తల్లి? బిడ్డను చనిపోయి పోగొట్టుకున్న తల్లి ఒక మెతుకు ముట్టుకోలే. ఆమె బట్టలు 7 రోజుల నుంచి ఒకే చీర కట్టుకుంటుంది. ఆమె బట్టలు మార్చుకోవడానికి, తిండి తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, చచ్చిపోయిన బిడ్డ శవాన్ని దాచుకోవడానికి, తెల్లారి దానం చేయడానికి, ఆ రాత్రి పూట బిడ్డని ఎక్కడ తలదాచుకోవాలన్న స్థలం లేదు. ఒక ఆర్టీఓ మాయమైపోయింది ఇక్కడి నుంచి. ఆగండి, ఒక ఆర్టీఓ మాయమైండు, ఒక ఎంఆర్ఓ మాయమైండు. ఒక ఆర్టీఓ 5 రోజులు సెలవు పెట్టినా నాకు విషయం తెలియదు అన్నాడు. సిగ్గున్నదా ఈ వ్యవస్థకి? ఈ రాజ్యానికి సిగ్గున్నదా? ఒక ఎంఆర్ఓ నాకు తెలియదు చచ్చిపోయిన సంగతి అన్నారు. ఆ ఇద్దరిని ఏమి శిక్ష అయ్యారు? ఏమని చీఫ్ సెక్రటరీకి రాయాలి? ఒక ఆర్టీఓ నాకు తెలియదు 5 రోజులు సెలవు పెట్టాను. ఒక ఎంఆర్ఓ నాకు తెలియదు, ఎంఆర్ఓ డ్యూటీలో ఉన్న తెలియదట, ఆర్టీఓ సెలవు పెట్టింది కాబట్టి తెలియదట. 24 గంటలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం 24 అవర్స్ మీరు ఆన్లో ఉండాలని తెలియదా మీకు? ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదా? 2 అధికారులు వచ్చి మాకు చచ్చిపోయిన సంగతి తెలియదు, దాడి జరిగిన సంగతి తెలియదు అని చెప్పారు. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరికి డైరెక్షన్ ఇచ్చేది ఎవడు? కలెక్టర్ కాదు, ఇంకోటి కాదు, ఇక్కడ ఉన్న స్థానిక అగ్రకుల రెడ్డి అహంకారైన ఎమ్మెల్యే ఇస్తాను డైరెక్షన్. ఆర్టీఓ పట్టించుకోవద్దు, ఎంఆర్ఓ పట్టించుకోవద్దు అని ఆర్టీఓని ఎంఆర్ఓని తన కంట్రోల్లో పెట్టుకున్నది స్థానిక ఎమ్మెల్యేని కంట్రోల్ పెట్టుకున్నది మంత్రిని కంట్రోల్ పెట్టుకున్నది రేవంత్ రెడ్డి. ఆ రెడ్డి చేయబట్టే ఇది జరిగింది. ఒక్క మాట ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు రేవంత్ రెడ్డి? కారణం ఏంటి? రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఏం చెప్పిండు ఎన్నికలకు ముందు? రాష్ట్రానికి మా రెడ్లే రాజ్యాన్ని పరిపాలించే తమ్మునది, మా రెడ్లే తెలంగాణని పరిపాలిస్తారని తన రెడ్డి జాతి గురించి చెప్పుకొని తన రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి తన రెడ్లని పోలీస్ స్టేషన్ లో ఏదలుచుకోలేదు. ఎందుకు? తుకారం రెడ్డి పచ్చగా బతకాలి, అక్కడ రెడ్లంతా పచ్చగా బతకాలి, వీళ్ళు చచ్చిపోవాలి. ఆ విధంగా 2 అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఏ మాత్రం డ్యూటీలో ఉన్న ఎంఆర్ఓ నాకు తెలియదంటది, డ్యూటీలో లేని ఆర్టీఓ సెలవు పెట్టినోడేమో నేను సెలవు పెట్టా కాబట్టి నాకు తెలియదంటది. దానం కోసం 10 రూపాయలు లేవు మిత్రులారా. కడుపుకు అన్నం తినడానికి బాధితుల దగ్గర 10 రూపాయలు లేవు, తిండి తినడానికి పైసలు లేవు, అన్నం తినడానికి పైసలు లేవు, దానం చేయడానికి 10 రూపాయలు లేవు. ఆర్టీఓ 10,000 చేద్దాం, ఎంఆర్ఓ వచ్చి దానం కాడ నిలబడతా, బాధితురాల పక్షాన నిలబడతా రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒక ఆర్టీఓ ఎంఆర్ఓ పోయింది కదా. ఇంతకన్నా అన్యాయం ఉంటుంది ఈ రాజ్యం? ఇది రాజ్యమా వల్ల కాడా ఏంటిది? ఇది రెడ్ల రాజ్యం, అగ్రకుల రాజ్యం, ఇది రెడ్డి రాజ్యం. ఈ రెడ్డి రాజ్యాన్ని తింపడానికే, రెడ్లని పొందబెట్టడానికే, ఆ రాజ్యాన్ని సమాధి చేయడానికే PCSL కలిసి ఈ శిబిరాన్ని తయారు చేశారు. ఇక్కడ నుంచి అతిపెద్ద యుద్ధం మొదలు కాబోతుంది. ఇది మొత్తం గమనించి అణగారిన వర్గాలంతా ఈ పోరాటంలో పాల్గొనాలని మీ అందరినీ పిలుపునిస్తూ ఇందాక నుంచి చెప్తున్నానమ్మా, ఈ తల్లికి ఒక చిన్న పరుపు కానీ మ్యాట్ కానీ కూర్చోడానికి ఇబ్బంది పడుతుందని చెప్పాను. ఒకటి తీసుకుందాన్ని మందప్ప ఇంత లావున్న పరుపు మ్యాట్ ఎవరైనా అడగండి, ఆ షాప్లలో అడగండి, ఈ ధర్నాకు పరుపు కావాలని. ఓకే, ఆ పరుపు వేస్తే వాళ్ళు కూర్చుంటారు. ఆ తర్వాత బీసీ కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ దగ్గరికి బాధితులు తీసుకొని పోవాలా, ఒక 10 నిమిషాలు ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ బీజేపీ నుంచి వచ్చిండ్రు, మరి వాళ్ళు కూడా మాట్లాడతారు, జనసేన నుంచి వచ్చారు, సరే బహుజన సమాజ్ పార్టీ నుంచి మాట్లాడారు, ఇంకొక పార్టీ ఏదో ఉంది. వీళ్ళందరికీ అవకాశం ఇద్దాం, మాట్లాడిద్దాం, వాళ్ళతో సంఘీభావాన్ని తీసుకుందాం, పోరాటంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తుందని ఈ శిబిరం యొక్క నిర్వాహకులుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు అణగారిన కులాలని
హిందూ మతం గౌరవిస్తుందా గౌరవించదా? హిందూ మతంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలని హిందూ మతం గౌరవిస్తుందా, దూరం పెడుతుందా, దరిచేరనియదా, వాళ్ళ మీద దాడి చేస్తుందా? హిందూ మతంలో ఉన్న అగ్ర కులాలకు మాత్రమే గౌరవం ఉంటుందా, అణగారిన కులాలకి గౌరవం ఉండదా? గౌరవమే ఒకవేళ ఉన్నట్లయితే ఒక చాకలిని గుడిలోకి ఎందుకు రానియట్లే, ఒక మాలామాదిగని గుడిలోకి ఎందుకు రానియట్లే, దేవాలయాల్లో హిందూ మతం చేతిలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో, సంఘాల్లో, వేదికల్లో, ఇన్స్టిట్యూట్స్ లో హిందూ మతంలో ఉన్న అణగారిన కులాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? హిందూ మతంలో ఉన్న అగ్రకులాల మీద గౌరవం ఎందుకున్నది? మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి హిందూ మతం ఏం ప్రాధాన్యత ఇస్తుంది, ఏం గౌరవిస్తుందో రామచంద్రరావు గారు తన ఉపన్యాసంలో, తన మాటల్లో క్లియర్ చేయాలని కోరుతున్నా. రాజకీయంగా మాకు అవకాశం లేదు, అగ్రకుల రాజకీయం అగ్రకుల రాజకీయాల్లో అణగారిన కులాలకి అవకాశం లేదు, అగ్రకులాల సమాజంలో అణగారిన కులాలకు అవకాశం లేదు. ఆధ్యాత్మిక రంగంలో, స్పిరిచువల్ ప్లేస్ లో, ఆ స్కూల్లో లేదంటే అక్కడ టెంపుల్లో, గుడిలో అణగారిన వర్గాలకి గౌరవం ఉందా లేదా? ఒకవేళ అట్లా లేకపోతే హిందూ మతంలో మా పాత్ర ఏంటి, మా స్థానం ఏంటి? మేము హిందూ మతాన్ని వేల సంవత్సరాలుగా మోస్తున్నాం. మా రక్త మాంసాలతోటి హిందూ వ్యవస్థలో ఉన్న గుడి గోపురాలు మొత్తం వ్యవస్థని కట్టి హిందూ మతానికి మా ప్రాణాలని, మా దేహాన్ని, మా రక్తాన్ని, మా మాంసాన్ని ఇచ్చి హిందూ మతంలో కట్టడానికి ఇచ్చినాం. కానీ ఆ హిందూ మతంలో మాకు భాగమేది? ఆ హిందూ మత ఆధ్యాత్మిక ప్రపంచంలో మా వాటా అయ్యేది? దేవుడి దగ్గర మా వాటా అయ్యేది? ఉల్టా దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి పోతే అణగారిన కులాలకి ఇక్కడ మాట్లాడదు, అణగారిన కులాలకి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకనే నేనేమంటానంటే, దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక రెడ్డి మీద దాడి జరిగిద్దా, దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక వెలమ మీద దాడి జరిగిద్దా, దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడి మీద దాడి జరిగిద్దా? కానీ దేవుణ్ణి పూజించడానికి దేవుడి గుడిలోకి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీల మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయో రామచంద్రరావు గారు చెప్పాలి. ఇక్కడ నుంచి మాకు అనుమానాలు ఉన్నాయి, మేము ఆరోపిస్తున్నాం, మీరు వివరించండి. అందుకని అది వివరిస్తూ మీరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఉండి నిలబడి యుద్ధం చేసి తెలంగాణ గడ్డ మీద అగ్రకుల రాజ్యాన్ని సమాధి చేయడానికి, అణగారిన వర్గాలకు రాజ్యం రావడానికి మనందరం కలిసి పనిచేద్దాం. ఆ దిశగా మీరు మాట్లాడాలని కోరుతున్నాం. ఈ యొక్క శిబిరంలో సాంఘీభావం తెలపడానికి అనేక రాజకీయ పార్టీలకు, వారి నాయకులకు, సంఘాల నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకు ఈ యొక్క దాడి గణేష్ పైన